తేజు మల్లేష్ ఈ రౌండ్ లో ఆడబోతున్నారు. వాళ్ళతో లక్క ఆడుకునే ఆటలు మనం చూడాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ లాస్ట్ రౌండ్. రాజు రాణి. ఈ రౌండ్ ఏంటంటే ఇప్పటివరకు మీ టాలెంట్ చూపించారు, మీరు ఆటలు ఆడుకున్నారు. ఇక్కడ మీ ఇంటెలిజెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను అడిగే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే మీరు ఈ రౌండ్ ఆడతారు. ఈ రౌండ్కి ఇది ఒక ఎంట్రీ క్వశ్చన్ లాంటిది. ఒకవేళ నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేకపోతే వాళ్ళు అక్కడ 4000 2000 తీసుకున్నా ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ గెలుచుకున్న డబ్బులు వదిలేసి గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. రెండో వాళ్ళకి ఈ చాయిస్. ఆల్ రైట్, వెరీ సీరియస్ క్వశ్చన్. నో రెండోసారి మూడోసారి ఆలోచించుకోండి. టైం పాబందీ లేదు, ఎంతసేపు అని ఆలోచించుకోండి. 2 ఆప్షన్స్ ఇస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. చాలా 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 టఫ్ క్వశ్చన్ నీకు వచ్చింది. మల్లేష్, ముందుగా నీతో మొదలు పెడుతున్నాను. సునీల్ హీరోగా ఈ మధ్య కాలంలో వచ్చిన లేటెస్ట్ సినిమా. నీ ఆప్షన్స్: ఏ పూలరంగడు, బి పళ్ళరంగడు. పూలరంగడు. పూలరంగడు ఏ is the right answer. yes. చాలా బాగుందమ్మా. ఇప్పుడు నీది. అబ్బాయి డబ్బులు అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా విను. తెలుగులో మొట్టమొదటిసారిగా మల్లీశ్వరి అనే సినిమాలో కనిపించిన బాలీవుడ్ నటి ఎవరు? నీ ఆప్షన్: ఏ కత్రీనా నైఫ్, బి కత్రీనా కైఫ్. 2 పేర్లు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఎస్, ఐ అండర్స్టాండ్. కన్ఫ్యూజన్ నుంచి బయటపడు, క్లారిటీ తెచ్చుకో. ఇంటి పేరు మాత్రమే కొంచెం తేడాగా ఉంది. తేజు నాకు తెలిసి క్వశ్చన్ కూడా తేడాగా లేదు, చాలా ఎక్కువగా ఉంది. నైఫ్ అయి ఉంటుందా, కైఫ్ అయి ఉంటుందా? కైఫ్ అంటే క్రికెట్ ప్లేయర్, నైఫే కాదా? సీరియస్? కైఫ్. ఆప్షన్ బి కైఫ్. కైఫా నైఫా? కత్రీనా కైఫ్. ఒక అక్షరమే తేడా ఉంది. కత్రీనా కైఫ్. కత్రీనా కైఫ్ is the right answer. Superb. అమ్మయ్యా. సో మీ ఇద్దరు బాగా ఆన్సర్స్ చెప్పారు కాబట్టి మీ ఇద్దరికి మంచి మంచి బొమ్మలు ఇస్తాయి ఇవాళ. ఓకేనా బాబు? చిరుత అట్టుకో. బేబీ నీకు మ్యాచింగ్ ఏనుగు. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ కవర్స్లో డబ్బులు ఉన్నాయి. ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఉన్నాయి. కానీ మీకు మరొక అవకాశం ఇస్తాను. మీకు ఇచ్చినటువంటిది కాక యా. ముందుగా నీకు మల్లేష్, నీకు ఈ చిరుత కావాలా, పాండా కావాలా? చిరుత కావాలి. చిరుత కావాలంటున్నాడు, పాండా వద్దంటున్నాడు. ఇప్పుడు నీ ఆప్షన్ తేజు. ఏనుగు కావాలా, పాండా కావాలా? ఏనుగు అంటే గణేశుడు రూపం, సో ఏనుగు. పాండాతో దేవుని పెట్టాలి, లేకపోతే వాళ్ళని కూడా పెట్టేసి. జేవులో గణేష్ మహారాజ్కి జై. గణేష్ మహారాజ్కి జై. ఇద్దరు ఫస్ట్ ఇచ్చినటువంటి దాంతోనే ఉంటున్నారు. ఆల్రైట్, పాండా ఎవరికి వద్దు. దీనిలో వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో మనం చూద్దాం. 5000 పోగొట్టుకుంటున్నారా? నో, 7000 రూపీస్ వదిలేసుకుంటున్నారు ఇద్దరు పాండాలో. బ్యాడ్ లక్. అంతకంటే ఎక్కువ మీ బొమ్మల్లో ఉందా లేదా మనం కాసేపట్లో చూద్దాం. కానీ ఇప్పుడు నీకు ఆప్షన్ ఇస్తున్నా ఇంకొకటి. చిరుత కావాలా? అదిగో రాజు, అదిగో రాణి. రాజు వెనకాల డబ్బులున్నాయి, రాణి వెనకాల కూడా డబ్బులున్నాయి. నీకు చిరుత కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? చిరుత. కన్ఫర్మ్ గా చిరుత కావాలంటున్నాడు, రాజు రాణి వద్దంటున్నాడు. నీకు ఇప్పుడు అవకాశం తేజు. నీకు ఏనుగు కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? సరే, ఐఎమ్ టేకింగ్ ఛాన్స్, ఐఎమ్ టేకింగ్ రిస్క్. జేబోలో గణేష్ మహారాజ్కి జై. ఆల్ రైట్, ఈ బొమ్మలతోనే ఉంటానంటున్నారు ఇద్దరు. రాజు రాణి వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళు రాజు రాణిలో ఏం వదిలేసుకుంటున్నారో. ఓకే, లెట్స్ ఓపెన్ ది డోర్స్. ముందుగా రాజును ఓపెన్ చేద్దాం. కమ్ హియర్ మల్లేష్. ఆల్ రైట్, రాజు ఓపెన్ చేద్దాం. మంత్రం తెలుసు కదా, భూమ్ భం భా. ఓపెన్ రాజు. ఓ అమ్మయ్యా. మీరు ఏమీ మిస్ కాలేదు, అందులో ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత గెలుచుకున్నావో చూస్తాను. నీ ఏనుగులో జేబోలో గణేష్ మహారాజ్. తేజు నువ్వు గెలుచుకుంటున్నావు
ఎంత వచ్చినా లాభమే కదా తేజు ఇప్పుడు 2500 రూపీస్. 7000 వద్దనుకున్నావు తేజు, ఇదిగో. కంగ్రాచులేషన్స్ తేజు, నువ్వు గెలుచుకున్నావు 2500 రూపీస్. అంటే నీ స్కోర్ ఇప్పుడుంది 12500లో. బాబు ఇప్పుడు మనం రాణి ఓపెన్ చేసి నువ్వేం మిస్ అవుతున్నావు చూద్దామా బాబు. లెట్స్ ఓపెన్ రాణి, కమ్ సేమ్ మంత్రం. ఓకే రాణిని ఓపెన్ చేసేద్దాం.